భారతదేశ రాజధాని ఢిల్లీ, సరిగ్గా దాని మధ్యలో ఇండియా గేట్. అక్కడి నుంచి 5 నిమిషాలు ప్రయాణిస్తే ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి దర్గా. అందరూ అనుకుంటూ ఉంటారు ఆ దర్గాకి సమీపంలో ఆత్మలు ఉంటాయని. ప్రజల అభిప్రాయం ప్రకారం ఇందుకు కారణాలున్నాయి. ఖ్వాజా మొయినుద్దీన్ దర్గా ఇక్కడికి ఎంతో దూరం నుంచి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఆత్మల చేత ప్రభావితమై బాధపడుతున్న వాళ్ళే. వాళ్ళ శరీరాల్ని ఆత్మలు వశం చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఫకీర్లు ఆ భూత ప్రేతాలని మనిషి శరీరం నుంచి బయటికి రప్పించి దాన్ని ఒక చిన్న మట్టి కుండలో బంధించి వేస్తారు. ఆ చిన్న చిన్న కుండలే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మనం ఈ వ్యక్తిని చూడబోతున్నాం. ఇతని శరీరాన్ని కూడా ఒక ఆత్మ వశం చేసుకుంది. అతని పేరు రాహుల్. 10 రోజుల్లో తన పెళ్లి జరగబోతుంది. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ రాబోయే ప్రమాదాల్ని ఊహించలేకపోయాడు. ప్రియా చెప్పింది నిజమే. కొన్ని రోజుల్లో పెళ్ళుంది, బైక్ మీద వెళ్ళొద్దు అని. ఏమైనా జరిగితే ఎలా అని క్షణంలో మిస్ అయింది. లేకపోతే ఎవరది? కమాన్ యార్, అయినా కొండలోంచి సౌండ్ వస్తుందే ఏంటి? అవునవును, డెఫినెట్గా ప్రియా డ్రెస్లో చాలా అందంగా కనబడుతుంది. తను అందంగా ఉండడమే కాదు, అదృష్టవంతురాలు కూడా. అందుకే రాహుల్ అంటే అబ్బాయి దొరికాడు తనకి. రియల్లీ మమ్మీ, తనకి డ్రింకింగ్, స్మోకింగ్ లాంటి అలవాట్లు కూడా లేవు. ఆయన అక్కతో మాట్లాడేటప్పుడు కూడా చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు. నువ్వు చెప్పింది నిజమే. మనం అసలు భూతద్దం పట్టుకుని ఎంత వెతికినా సరే మనకు అలాంటి అల్లుడు మాత్రం దొరకడు. మరి మిస్టర్ పర్ఫెక్ట్ అయి పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇక చాలా ఆపే. ప్రియా ఈ మాటలు వింటే నీ చెంపలు వాయించేస్తుంది. ఎందుకు ప్రియా ఎక్కడే? ఏమైంది రాహుల్? అదే అర్థం కావడం లేదమ్మా. రాహుల్ రాహుల్ ఏమైంది? రాహుల్, నేను ఇంజెక్షన్ ఇచ్చాను, సాయంత్రం కల్లా నయమైపోతుంది. రాహుల్ ఏమైంది? రాహుల్
control yourself. Rahul. Rahul, please. Rahul. Rahul. Rahul, please control yourself. ఏమైంది నీకు? రాహుల్. రాహుల్ నువ్వు రాహుల్ రాహుల్ థ్యాంక్ గాడ్ రాహుల్ నువ్వు నార్మల్ అయిపోయావు. నువ్వు నన్ను చాలా భయపెట్టావు. రాహుల్ నీకు సడన్ గా ఏమైంది? ఎంత హై ఫీవర్? నిన్న పొద్దునంతా బాగానే ఉన్నావుగా, సడన్ గా ఏమైంది? రాహుల్ నువ్వు బానే ఉన్నావుగా? ఇంకా तबीयत नासाज नहीं है मेरी, दुरुस्त हूँ. नासाद दुरुस्त? ఎందుకు నువ్వు ఉర్దూలో మాట్లాడుతున్నావు? बहादुरी जबान है मेरी. कोई तकलीफ? రాహుల్ ఏమైంది? సడన్ గా ఏంటిది? ఏమైంది? నీకేం కాలేదుగా? ప్రియా నువ్వు నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఫైన్ ప్రియా. నో నాకు అలా అనిపించట్లేదు. నువ్వు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు. రా పడుకో. అరే లేదు ప్రియా, నేను బాగానే ఉన్నాను. మన మ్యారేజ్ కోసమని షాపింగ్కి వెళ్ళాలి కదా, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు. రాహుల్ ఆర్ యు ష్యూర్ నా? ప్రియా 100% ష్యూర్. ఒక పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే డ్రెస్ వేసుకొని వస్తాను. ఓకే, స్మైల్. వాట్? నువ్వు ఉర్దూలో మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావు? ఈ 3 నెలలుగా నేను ఒక్కసారి కూడా వినలేదు. ఉర్దూ నాకు అసలు మాట్లాడమే రాదు. నువ్వు మాట్లాడావు, నేను నా చెవులతో విన్నాను. నువ్వేదో మాట్లాడావు, ఓజా సంథింగ్ ఇలాగే ఏదో అన్నావు. ఓకే రిలాక్స్. మనం గొడవ పడ్డానికి జీవితం అంతా ఉంది. ఓకే, ముందు మనం మ్యారేజ్ అవని. మ్యారేజ్ అవ్వకుండానే నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నావే. వావ్. ఓహో, మరి హస్బెండ్ లా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, దాని సంగతి ఏంటి? నేనెప్పుడు చెప్పాను? నువ్వు చెప్పావు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఇచ్చిన కార్డ్కి మీ సైన్కి మ్యాచ్ కావట్లేదు. ఇది మీ కార్డేనా? మరి నీదా? ఆఫ్ కోర్స్ యార్, నాదే. మీ సైన్ ఉర్దూలో చేశారు. ఉర్దూ ఇటువు. तबीयत नासाज नहीं है मेरी, दुरुस्त हूँ. రాహుల్ అసలు ఏంటిదంతా? ఏదో ఒకటి మాట్లాడు రాహుల్. ఎందుకు సైలెంట్ గా ఉన్నా? ముందేమో నువ్వు ఉర్దూలో మాట్లాడావు, ఇప్పుడేమో సిగ్నేచర్. నా దగ్గర ఏదో దాస్తున్నావు. ప్లీజ్ చెప్పు, అసలు నిజం ఏంటో చెప్పు. ఒకవేళ నువ్వు నాతో జోక్ చేయడం లేదుగా? అరే యార్, నిజంగానే జోక్ చేస్తున్నా, అందుకే అలా మాట్లాడాను. రీసెంట్ గా ఉర్దూ మాట్లాడడం నేర్చుకున్నాను. సింపుల్. ఇంకోసారి మాట్లాడావంటే చంపేస్తాను. ఓ గాడ్, నొప్పి పెడుతుంది. ఆహా, నొప్పి పెడుతుందా? ఐఎమ్ సారీ. పట్టుకో.
కలవడానికి వచ్చాను. నమస్తే నమస్తే. కంగ్రాట్స్ అమ్మా మీ ఇద్దరికి కూడా. అక్క బావగారేది ఆంటీ కలవాలనుకుంటున్నారు. అవును ఎక్కడ ఆంటీ మీరు ఏదైనా తీసుకోండి, నేను రాహుల్ని పిలుచుకొస్తాను. ఓకే రాహుల్ 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 అరే ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటే ఉన్నాడు అనుకుంటా. రాహుల్ నాన్ వెజ్ తింటావా? మటన్ తినాలనుకున్నాను, లోపల దొరకలేదు, అందుకే చికెన్ తింటున్నాను. టేస్ట్ చాలా బాగుంది. నువ్వు తింటావా? జస్ట్ షట్ అప్ రాహుల్. అసలు ఏమైంది నీకు? నీకు నీకు నాన్ వెజ్ తినే అలవాటు ఎప్పటి నుంచి ఉంది? పడేదాన్ని. రాహుల్ నువ్వు నీ ఫ్రెండ్స్ ని కూడా వద్దని చెప్పేవాడివి. జంతువుల్ని చంపి ఇలా కాల్చుకు తినడం తప్పని. మరెందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఏం చేయాలో నాకు తెలుసు. గట్టిగా మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు. నువ్వు ఇలా కోపంగా మాట్లాడి నా ఓపిక పరీక్షించొద్దు. నా హృదయంలో నీ రూపమే ఉంది. జన్నత్ కావాలనుకుంటే గాయాలే మిగిలాయి. ఎలాగైనా జన్నత్ని నా సొంతం చేసుకుంటా. ఏదోలా జన్నత్ని ఈరోజు కలిసే తీరుతా. ఉర్దూలో మాట్లాడడం మొదలుపెట్టాడు. అలాగే ఉర్దూలో రాసేవాడు కూడా. అసలు తనకి ఉర్దూ భాష తెలీదు. పైగా నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశాడు. నాతో పూర్తిగా మాట్లాడేవాడు కూడా కాదు. అప్పుడు నాకనిపించింది ఇతను ఖచ్చితంగా నాకు తెలిసిన రాహుల్ కాదని. నేను రాహుల్ని 3 సంవత్సరాల క్రితం కలిశాను, అతన్ని ప్రేమించాను. తను చాలా మారిపోయాడు. కానీ అప్పుడప్పుడు మామూలుగా కూడా ఉండేవాడు. నాతో బానే మాట్లాడేవాడు, ప్రేమగా మాట్లాడేవాడు. కానీ మళ్ళీ అలా నాకు అసలేం అర్థం కాలేదు. ఇదంతా తనెందుకు చేస్తున్నాడో. మా పెళ్ళికి ఇంకా 5 రోజులే ఉంది. నేను చాలా కంగారు పడ్డాను. తర్వాత నేను డిసైడ్ అయిపోయాను, నిజమేంటో స్వయంగా నేనే తెలుసుకోవాలని, అసలేం జరుగుతుందో అని.
ఎందుకు నన్ను మోసం చేశావు? నేనేం తప్పు చేశానని రాహుల్? నేను అందరికీ ఏమని సమాధానం చెప్పాలి? ఏమని సమాధానం చెప్పాలి? ఏం చేయాలి ఇప్పుడు నేను? నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తే నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు రాహుల్? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? మమ్మీ డాడీలకి నేనేం సమాధానం చెప్పాలి ఇప్పుడు? లేదు, జవాబు చెప్పాల్సింది నువ్వే రాహుల్. నువ్వే చెప్పాలి. రాహుల్, రాహుల్, రాహుల్ ఎక్కడున్నావు? فما متاع الدنيا في الآخرة إلا قليل المنافقون والمنافقات بعضهم من بعض يأمرون بالمنكر بسم الله الرحمن రాహుల్, రాహుల్, రాహుల్ ఏం చేస్తున్నావు నువ్వు? సమాధానం చెప్పు. ఇదంతా నువ్వు ఆ జన్నత్ కోసమే చేస్తున్నావు కదా? తన ప్రేమలో పడి నువ్వు ఇంత పిచ్చివాడు అయ్యావంటే మన ప్రేమను కూడా మర్చిపోయావు. నాకు సమాధానం చెప్పు రాహుల్. ఇదే నా అసలు మతం. జన్నతికి మాత్రమే నా మనసులో చోటుంది. తనే నా ప్రేయసి. తన కోసమే నేను ఇక్కడికి వచ్చాను. జావేద్, నా అసలు పేరు జావేద్. చివరికి నువ్వు ఉండవు, నీ రాహుల్ ఉండడు. కేవలం నేను, నా జన్నత్ మాత్రమే ఉంటా. ప్రియా, ప్రియా ఏమైందమ్మా? నేను ఎందుకలా భయపడుతున్నా? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందమ్మా నీకు? ఏంటో చెప్పు, చెప్పమ్మా. ప్రియా, ఏమైంది ప్రియా? జన్నత్, నేను మళ్ళీ వచ్చేసాను నిన్ను సొంతం చేసుకోవడానికి. ఎవరు నువ్వు? నా చెయ్యదులు. ప్రపంచంలో ఉన్న ఏ శక్తి కూడా నన్ను నీ నుంచి వేరు చేయలేదు. మనం ఖచ్చితంగా ఏకమై తీరుతాం. నేను నీ జావేద్ని. నన్ను చూడు జన్నత్, నేనెప్పుడు సంతోషంగా ఉంచుతాను. నువ్వు నాతో పాటు వచ్చే జన్నత్, నేను సుఖంగా చూసుకుంటాను. రా జన్నత్, నువ్వు నాతో రాకపోతే నీ కుటుంబంలో ఏ ఒక్కరిని బతకనివ్వను. ఏం జరిగింది? ఎవడీడు? చల్ హట్.
రాత్రంతా కూడా భయం కంగారుతోనే గడిచిపోయింది. నేను రాహుల్ ఫ్యామిలీ మెంబర్స్ని ఆ పరిస్థితుల్లో వదిలి వెళ్ళలేకపోయాను. నాకప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. మమ్మీ డాడీలకు కూడా ఏం చెప్పలేను. చెప్తే రాహుల్ గురించి మరోలా అనుకుంటారు. కానీ ఈ సంఘటనలన్నీ జరిగాక నాకు విషయం అర్థమైంది. నేనే ఏదో ఒకటి చేయాలని నాకు దారి కనిపించింది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ ఆత్మ రాహుల్ శరీరాన్ని వశం చేసుకుంది. అతని పేరు జావేద్. అవును, జన్నత్ కోసం వచ్చాడు. మీరేదో ఒకటి చేసి మా రాహుల్ని కాపాడండి. రాహుల్ దీని నుంచి బయటపడాలంతే. ఈ జావేద్ ఆత్మ గతంలో కూడా ఒక అమాయకుడి శరీరాన్ని ఇలానే వశం చేసుకుంది. దాన్ని అతి కష్టం మీద బంధించగలిగాను. ఇలాంటి కుండలోనే ఆత్మను బంధించాను. ఆ తర్వాత ఆత్మ ఎలా బయటకొచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు ఆ ఆత్మ రాహుల్ శరీరాన్ని ఆవహించింది. ఈ ఆత్మకు శక్తి ఎక్కువ. దీన్ని వశం చేసుకోవటం చాలా కష్టం. అందుకనే మీరు రాహుల్ని ఇక్కడికి తీసుకురావాలి. ఎందుకంటే ఈ దర్గా ప్రాంతంలో అయితేనే ఆత్మశక్తి చాలా వరకు తగ్గుతుంది. అప్పుడే దాన్ని మనం ఆధీనంలోకి తీసుకోగలం. కానీ రాహుల్ని ఇక్కడికి ఎలా తీసుకురావాలి? ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి తీసుకురండి. ఒక పని చేయండి, జన్నత్, ముందు తను ఇక్కడికి తీసుకురండి. ఇప్పుడు నేను మీకు తాయెత్తిస్తున్నాను. దాన్ని కట్టుకుంటే ఆ ఆత్మశక్తి చాలా వరకు తగ్గుతుంది. పీర్ బాబాని కలిసిన తర్వాత ప్రియాకి నమ్మకం కలిగింది. ఆ ఆత్మ నుంచి రాహుల్ను కాపాడుకోవడానికి కేవలం ఒకే ఒక్క మార్గం ఉందని. తను సాయం అడగడం కోసమని జన్నత్ ఇంటికి వెళ్ళింది. ముందెక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరేం చెప్పినా నేను నమ్మను. లేదండి, మీరు నమ్మాల్సిందే. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోయేవాడు ఎవరో అమ్మాయితో ఎందుకు మిస్బిహేవ్ చేస్తాడో చెప్పండి. మీరు ఒకసారి మీ భార్యని అడగండి. తనకి జావేద్ అనే వ్యక్తితో గతంలో పరిచయం ఉందో లేదో. జావేద్? అవును, ఆ ఆత్మ తన పేరు జావేద్ అని చెప్పింది. అతను ఇంకో విషయం కూడా చెప్పాడు. అతను మీ ప్రేమలో పడి పిచ్చివాడయ్యాడని. జన్నత్, కాలేజీలో ఒక అబ్బాయి ఉండేవాడు. ప్రతిరోజు నా వెంట పడుతూ ఉండేవాడు. నన్ను చాలా వేధించేవాడు. ఆఖరికి పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు అతనికి వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ చెప్పాలంటే ఆ అబ్బాయి పిచ్చోడు. తర్వాత మాకైతే ఆ అబ్బాయి ఏదో యాక్సిడెంట్లో చనిపోయాడని కూడా తెలిసింది. జావేద్ ఇతనే మళ్ళీ తిరిగి వచ్చాడు నిన్ను తనతో పాటు తీసుకెళ్ళటానికి. అందుకే అతను మా రాహుల్ శరీరాన్ని ఎంచుకున్నాడు. ఈ విషయంలో జన్నత్ ఎలా సాయం చేయగలదు? ఆ ఆత్మ వల్ల రాహుల్కి ఎంత ప్రమాదమో జన్నత్కి కూడా అంతే ప్రమాదం జరుగుతుంది. మీరు రాహుల్ని చంపేసినా కూడా దానివల్ల లాభం ఏంటి? ఆ ఆత్మ మరో శరీరంలోకి వెళ్తుంది. ఆ ఆత్మ మళ్ళీ జన్నత్ జీవితంలోకి వస్తుంది. మీరు మీ భార్యను ఎంతగా ప్రేమిస్తున్నారో నేను కూడా నా రాహుల్ని అంతగానే ప్రేమిస్తున్నాను. నా రాహుల్ని కాపాడుకోవాలనుకుంటున్నాను. మాకు ఇంకా ఇప్పటికీ పెళ్లి కాలేదు. ఇప్పుడు ఈ ఆపదకి పరిష్కారం ఇదే. నన్ను నమ్మండి. భవిష్యత్తులో ఆత్మ ఎవరి జీవితాల్లో కూడా రాలేదు. ప్లీజ్ నాకు సాయం చేయండి. జన్నత్ని నా సొంతం చేసుకుంటాను. ఎలాగైనా ఈరోజు జన్నత్ని కలుస్తాను. నా మనసులో తన రూపమే ఉంది. జన్నత్ లేని నా జీవితం నాకొద్దు. జన్నత్ని నా సొంతం చేసుకుంటాను. ఎలాగైనా ఈరోజు జన్నత్ని కలుస్తాను. నువ్వు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావు? నీ చావే నిన్ను ఇక్కడికి రప్పించింది. నా పేరు జావేద్. జావేద్ జావేద్, నా మాట విను. నేను జన్నత్ గురించి చెప్పడానికి వచ్చాను. నువ్వు చావు నుండి తప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నావు. నీకు జన్నత్తో పరిచయం లేదు. నీ చావు దగ్గర పడింది. ఈ రోజు తప్పించుకోలేవు. జన్నత్ నేను చెప్పేది విను. జన్నత్ చావే నీతో మాట్లాడతాడట. హలో,
మేరీ జన్నత్. హలో జావేద్, నేను జన్నత్ని మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నిజంగా నాకు ఈ రోజు అర్థమైంది. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఎవరిని నేను నిన్ను ప్రేమించినట్టు ప్రేమించరు. నీ కోసమే తిరిగొచ్చాను, నీ ప్రేమను పొందడానికి, నిన్ను తగ్గించుకోవడానికి. నాకు ఈ జీవితం అన్నా, నా భర్తన్నా ఎంతో విరక్తి కలుగుతుంది. నేను నీతో పాటు జీవించాలనుకుంటున్నాను. మనం ఈ రోజే ఎక్కడికైనా పారిపోదాం. ప్రియాకి చెప్తే తను నా దగ్గరికి తీసుకొస్తుంది. ఇంకో విషయం జావేద్, ఇప్పుడు నువ్వు ఆలస్యం చేయొద్దు. ఒకవైపు ప్రియా తన భర్తని ఆ ఆత్మ నుంచి విముక్తుణ్ణి చేసి తన పెళ్లికి అడ్డంకి తొలగించుకోవాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు ప్రియా కుటుంబ సభ్యులు చాలా కంగారు పడుతున్నారు పెళ్లి రోజున ప్రియా ఎక్కడికి వెళ్ళిపోయిందని. కానీ ఆ పరిస్థితుల్లో ప్రియా చెల్లెలు అందరికీ ఏదోలా సర్ది చెప్పింది. ఆగు, నాకు నీ మీద అనుమానంగా ఉంది. నన్ను మోసం చేయాలని చూడకో. లేదు జావేద్, నిజంగా తను ఇక్కడే ఉంది. అదిగో అక్కడ, నేను చూపిస్తాను. నాతో రా. అక్కడ జన్నత్, మోసం, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నువ్వు వేరే వ్యక్తి శరీరంలో ఉండి ఎంత ప్రయత్నించినా జన్నత్ దొరకదు. ప్లీజ్ నన్ను కాపాడు, ప్లీజ్ నన్ను కాపాడు. అమ్మా, అమ్మా నన్ను కాపాడమ్మా, నేను భరించలేకపోతున్నానమ్మా. బాబు రాహుల్, కాపాడు. మన రాహుల్ కాదు, అతను మన రాహుల్ కాదు. మోసం చేసావు, నువ్వు నన్ను మోసం చేసావు. వదలను, ఎవరిని వదలను. అందరినీ చంపేస్తా, అందరినీ చంపేస్తా. జన్నత్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక్కసారి నన్ను తాకనివ్వు, నేను ఇంకేమీ అడగను. జన్నత్, మోసం చేశారు, అందరూ మోసం చేశారు. ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను. ప్లీజ్, ప్లీజ్ నన్ను కాపాడు, ప్లీజ్ నన్ను కాపాడు. నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను రా, నువ్వు కూడా చేస్తావు. ప్రియా, ప్లీజ్ ప్రియా నన్ను కాపాడు. ప్లీజ్ నన్ను కాపాడండి, ప్లీజ్ కాపాడండి. నేనున్న కుండని పగలగొట్టావు, అందులోంచి నా ఆత్మని బయటికి తీసుకొచ్చావు. అందుకే నేను వశం చేసుకున్నాను.
రాహుల్ మేము పీర్ బాబా సమక్షంలో ఇక్కడ మా పద్ధతులకు అనుగుణంగా అతనికి మొత్తానికి నయం చేసినాం. కొన్ని ఆత్మలు మనుషుల్ని పట్టుకొని చాలా బాధ పెడుతుంటాయి. అవి వాళ్ళని రోజుకి ఒక్క పూట కూడా భోజనం చేయనీయకుండా బాధ పెడతాయి. సాధారణంగా ఇలాంటి ఫెనమెన్స్ మేబీ సడన్గా చనిపోవడం వల్ల సంభవిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది సడన్ గా చనిపోతూ ఉంటారు, లేదా యుక్త వయసులోనే చనిపోతూ ఉంటారు. ఇలాంటి కథలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీలో కూడా ఒక శ్మశానం ఉంది ఆత్మల కోసం అని. ఆ శ్మశాన స్థానంలోని కొన్ని కుండల్లో ఫకీర్లు ఈ ఆత్మల్ని బంధించి ఉంచుతూ ఉంటారు. వాటికి శిక్షను కూడా విధిస్తారు. కొన్నింటికి 10 సంవత్సరాలు, కొన్నింటికి 20 సంవత్సరాలు, అలా కొన్నింటికి 30 సంవత్సరాలు.